విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల వారిని ఆత్మీయంగా పలకరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని వారిని అభ్యర్థిస్తున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీన్ని తట్టుకోలేకే తనపై కార్పొరేటర్లపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రాంత మహిళగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీని అఖండ మెజార్టీతో గెలిపించాలని, ఉత్తమ పార్లమెంట్ అవార్డు అందుకున్న మహిళకు మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. విశాఖ అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని కేకే రాజు ఓటర్లను అభ్యర్థించారు. భారీ మెజార్టీతో గెలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము కానుకగా ఇవ్వబోతున్నాం. ప్రజాబలంతో మేము ముందుకెళ్తుంటే ఈరోజు ధనబలంతో ప్రతిపక్ష నాయకులు కుట్రలు కుతంత్రాలతో అబద్ధాలతో అసత్యాలతో నీతిమాలిన మాటలతో దిగజారుడు రాజకీయాలతో ఈరోజు మా నియోజకవర్గంలో నాపైన మా కార్పొరేటర్స్ అందరిపైన కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిరూపించలేని ఒక ఆరోపణ కూడా నిరూపించలేని పరిస్థితిలో కేవలం ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మా కార్పొరేటర్ల అందరి మీద కూడా నా మీద చేశారు. నిరూపించలేరు. నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం. నా మీద ఒక్క ఏసమెత్తు ఆరోపణ ఉంటే మీరు చేసిన ఆరోపణలు నిరూపించడానికి ఏం చేసాం? రారు. పిరికి పందలు ఆరోపణలు చేయటం, అబద్ధాలు మాట్లాడటం, విషం కక్కడం తప్ప ధైర్యంగా కళ్ళల్లో పెట్టి చూసి మాట్లాడలేని అసమర్థులు, పిరికి పందులు ఈరోజు నాపై మా పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా మేము హోందాతనంతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం. తప్పకుండా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశాం. ప్రజాబలంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసి, అదేవిధంగా ఈరోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఈ ప్రాంత ఆడబడుసు. మెట్టినిల్లు విజయనగరం జిల్లాలో ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 సార్లు పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసిన అనుభవంతో పాటు ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో పూర్తిగా అవగాహన ఉన్న మహిళ, అన్నిటికంటే కూడా విద్యావంతురాలు, న్యాయవాది. మనందరికీ కూడా గర్వకారణం ఏంటంటే దక్షిణ భారతదేశంలో బెస్ట్ పార్లమెంట్ అవార్డు తీసుకున్న తొలి మహిళ ఆవిడ. అలాంటి ఉత్తమురాలు ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేస్తున్నారు. తప్పకుండా మా నియోజకవర్గం నుంచి ఎంపీ గారికి భారీ మెజార్టీనిచ్చి ఆమెని పార్లమెంటు కూడా పంపించి ఈ ప్రాంత సాంప్రదాయాలను, ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధిని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా ఘనంగా మేము భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోబోతున్నాం.